నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఆవిష్కరించారు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు గుర్తించిన యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటును ప్రకటించిందని రేవంత్ రెడ్డి తెలిపారు గత ఏడాది ఇదే రోజున సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారని వెల్లడించారు సోనియా గాంధీ జన్మదినం అయిన డిసెంబర్ 9నే తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణ చేయబడింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఇప్పుడు పుష్పాంజలి ఈ ఆపర్చునిటీస్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం ఒక శుభ పరిణామం ఇక్కడున్న మిత్రులకు దేశ ప్రజలందరికీ తెలుసు డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్యులు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం ఒక శుభ పరిణామం ఇక్కడున్న మిత్రులకు దేశ ప్రజలందరికీ